ఈ రోజుల్లో ఒత్తిడి బాగా అందరికీ వర్క్ ప్రెషర్స్ ఇవి ఉంటున్నాయి. వీటి వలన సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? స్ట్రెస్ తప్పనిసరిగా ఎగ్జిమానైనా, సోరియాసిస్‌నైనా ఎక్కువ చేస్తుందండి. దానికి మాకు క్లినికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. పేషెంట్సే కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఉన్న పేషెంట్ బాగా తగ్గి అంతా ట్రీట్మెంట్ రెమిషన్‌లో ఉన్నాళ్ళు. సడెన్‌గా ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ తర్వాత మళ్ళీ సోరియాసిస్ ఎక్కువైందని వాళ్ళు కూడా గమనించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆల్ దీస్ కండిషన్స్ ఏంటి, ఇప్పుడు సోరియాసిస్ అనేది ఉంది. మీకు ఆ జెనెటిక్ తత్వం ఉంది. సరే మీ పెద్దవాళ్ళలో ఉందనుకోండి. మీకు ఆ జీన్ అనేది ఉంది. అది మీకు ఎక్స్‌ప్రెస్ అవ్వడం అంటాం అనమాట. అది ఏ ఏజ్‌లో వస్తుంది, ఎలా వస్తుంది, ఇంటెన్సిటీ అనేది మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్‌తో పాటు మీ లైఫ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేసరికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది చాలా డిసీజెస్‌ని అగ్రవేట్ చేస్తుంది. వాటిల్లో సోరియాసిస్ అండ్ ఎగ్జిమా కూడా వస్తాయి. ఓకే. ఈ ప్రెషర్ లేకపోతే ఇవి వచ్చే అవకాశాలు ఏ రకంగా ఉంటాయి? వచ్చే అవకాశం అంటే యాజ్ ఐ సెడ్ అండి, ఇప్పుడు ఎగ్జిమా అనేది ట్రిగ్గర్ మీకు జెనెటిక్ బేసిస్‌తో పాటు ఏంటంటే మీ డ్రై స్కిన్ అండి. చర్మం బాగా పొడిబారుతత్వం ఉన్నప్పుడు ఎగ్జిమాస్‌కి దట్ ఈస్ ఆల్మోస్ట్ అందరిలో చూస్తూ ఉంటాం. సో దానిపైన ఎగ్జిమాస్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఎండోజీనస్ అంటాం, అంటే మనకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేది. ఇంకోటి ఎగ్జోజీనస్ అంటాం, అంటే బయట నుంచి ఏదైనా పడని వస్తువు అప్లికేషన్ తినడం వల్ల వచ్చే అలాంటి కండిషన్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జిమాస్‌లో వీ హ్యావ్ ద జెనెటిక్ ట్రేట్. బట్ స్ట్రెస్ అనేది వీటన్నిటిని అగ్రవేట్ చేస్తూ ఉందన్నమాట. ఇట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్. సో జెనెటిక్ బేసిస్ అనేది డిసీజ్కి ఉన్నప్పుడు అది మీకు ఏ ఏజ్లో వస్తుంది ఆర్ కనబడుతుంది, ఎంత సివియరిటీ అనేది మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్తో పాటు మీ చుట్టూతా మీ స్ట్రెస్ లెవెల్స్, మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.